శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ మీడియా ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకున్న పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనము. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలకుండయుండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, 18 సంవత్సరాల నుండి బలహీనంతో ఉన్నటువంటి ఒక స్త్రీ దయ్యం పట్టుకొని నడుము వంగిపోయినట్లుగా కనబడుతోంది. ప్రియులారా, ఈరోజు ఈమె గురించి మొదటిగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే వ్యాధులకు కారణము పాపము అని తెలుసుకోవాలి. ఇది ఎలా సాధ్యము. ఇక రెండవదిగా ఆ వ్యాధులకు కారణము దయ్యముల యొక్క ప్రభావము, సాతాను యొక్క ప్రభావము కూడా ఉంది అని నేను చెప్తున్నాను. అవును ప్రియులారా, దేవుణ్ణి విశ్వసిస్తే దయ్యాలు కూడా ఉన్నాయి అని నమ్మాలి. అవును, సాతానుడు అపవాదికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. అలాగే దేవాది దేవుని యొక్క వాక్యంలో సూటిగా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ స్త్రీ ఉంది, ఆమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఆ వంగిపోయినటువంటి స్త్రీని ఈ లోకానుసారమైనటువంటి వైద్యులు చెప్పచ్చు, నడుము వంగింది అంటే ఒకవేళ ఆమెకు గూని వచ్చిందనో వెన్నముక్కలో లోపం ఉందనో చెప్పచ్చు. కానీ వాక్యం స్పష్టంగా ఏం చెప్తోందంటే బలహీనపరచు దయ్యము అని మాట్లాడుతుంది. బలహీనపరచు దయ్యము ఆమెని పట్టినందున 18 ఏండ్ల నుండి కూడా నడుము వంగినటువంటి స్థితిలో ఉంది. ఈరోజు ఏ బలహీనపరిచే దయ్యాలు మాటిమాటికి నీకు కడుపు నొప్పి కానీ, తలనొప్పి కానీ, మోకాలు నొప్పి కానీ, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యాధులు తెస్తున్నాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అవును, అపవాది బహు క్రోధము కలిగిన వాడు. తనకు సహాయము చేయకపోతే గనక, తన మాట వినకపోతే గన ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో ఎవరికీ తెలియదు. వాని యొక్క కుయుక్తులు చాలా విపరీతంగా ఉంటాయి ప్రియులారా. అవును, దయ్యపు యొక్క శక్తులు, ప్రభావాలు, సాతాను యొక్క శక్తి ప్రభావాలు నిన్ను వ్యాధికి గురి చేస్తాయేమో. అంత లేకుండా పోతే 18 ఏండ్ల సంవత్సరంలో నుండి ఈమెను అక్కడ ఉన్న వైద్యులు ఎవరు బాగా చేయలేకపోయారా? యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆమె బాగుపడినట్లుగా ఈ లేఖనాలు మనకు బదులిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, మరి 18 సంవత్సరాలు ఎవరు కూడా ఆమెను పట్టించుకోలేదే. ఒక్కసారి ఆలోచన చేయండి. అవును, నీ కుటుంబంలో దుష్టశక్తులు నిన్ను వ్యాధికి కానీ, వేదనకు కానీ గురి చేస్తున్నాయేమో. ప్రభువారి యొక్క శక్తిని మీరు ఆశ్రయించినట్లయితే కనుక ఆ పట్టినటువంటి దయ్యం యొక్క శక్తిని దేవాది దేవుని చేత విముక్తి కలుగుతావు. అవును, ఈ ఉపవాస కూడికల్లో నువ్వు ఎలాంటి వ్యాధితో, ఎలాంటి బలహీనములతో బాధపడుతున్నావో గుర్తెరిగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించినట్లయితే కనుక తప్పనిసరిగా విడుదల పొందుకుంటావు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా నిన్ను ఆశ్రయించి నీ యందు మహిమ పొందుకునే బిడ్డలుగా మార్చండి, గొప్ప కార్యించండి. అట్టి కృప అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.